రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం నందు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7ని పురస్కరించుకుని ముందుగానే రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 60 మంది రక్తదాతలు పాల్గొని రక్తదానం చేశారు అని ఫౌండేషన్ అధ్యక్షులు గుడతల తిరుపతి తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మంచి నడవడిక కలిగి ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలని, యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా డ్రగ్స్ కి అలవాటు పడి ఆరోగ్యం పాడు చేసుకుని బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని, సమాజ సేవలో భాగంగా యువత ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమని యువ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుడిసెల రాజశేఖర్, ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బొంగాడి శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ గడ్డం ప్రశాంత్, దూలం రామ్ కుమార్, రాకేష్, రాహుల్, గణేష్, హేమంత్, ప్రశాంత్ మరియు రక్తదాతలు పాల్గొన్నారు. అందరూ కూడా వేచి ఉండి ఎవరైనా రక్తదాతలు చూడండి. ఏదైనా యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య మోటో ఏంటంటే సే టు నో డ్రగ్స్, డ్రగ్స్కు దూరంగా ఉండండి. ముఖ్యంగా యువత ఈ మధ్యకాలంలో డ్రగ్స్కు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలాంటి మత్తు పదార్థాలకి దూరంగా ఉండి మంచి ఆహారపు అలవాట్లతోటి ఆరోగ్యంగా ఉంటూ సమాజ సేవలో భాగస్వామ్యం చెందాలనే ఉద్దేశంతో మేము ఈ రక్తదాన శిబిరాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రక్తదాన శిబిరానికి వచ్చేస్తున్న రక్తదాతలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.